హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆషాఢ మాసంని మనం శూన్య మాసం అంటాము. సో ఆషాఢ మాసంలో మనకి ఎలాంటి మంచి ముహూర్తాలు అయితే అసలు ఉండవు. ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం అయితే వస్తుంది కదా. శ్రావణ మాసం అనేది చాలా ప్రత్యేకమైనది, అలాగే పవిత్రమైనది కూడా. సో శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాతే పెళ్లిళ్ళు కానీ లేకపోతే గృహప్రవేశాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో శ్రావణ మాసంకి ఎందుకు అంత విశిష్టత ఉంది? అలాగే ఈ మాసంలో కేవలం లక్ష్మీదేవినే పూజిస్తారా? ఎందుకు లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే అంత ఎక్కువ ఇష్టం? ఈ మాసంలో మనం నారాయణ్ణి ఎందుకు పూజిస్తాము? అసలు శివుడికి శ్రావణ మాసంకి సంబంధం ఏంటి? ఎందుకు మనం శ్రావణ సోమవారాలు శివుడికి పూజ చేయాలి అని చెప్తారు? అభిషేకాలు ఎందుకు చేయాలి అని చెప్తారు? మంగళ గౌరీ వ్రతం ఎందుకు ఈ శ్రావణ మాసంలోనే చేసుకుంటాము? అసలు మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నాకు ఒక అలవాటు ఉంది, దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకొని చెయ్యాలి అనేది. అయితే శ్రావణ మాసం రాబోతుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, ఈ మాసం చాలా విశిష్టమైనది ఇలా చెప్తూ ఉంటే అసలు ఏంటి శ్రావణ మాసం, ఎందుకు శ్రావణ మాసం అంత స్పెషల్, ఇవన్నీ తెలుసుకోవాలి అని అయితే తెలుసుకున్నాను. నాకున్న ఆత్రంతో వీటన్నిటి గురించి నేను తెలుసుకున్నాను. సో మంచి విషయం కదా, నేను తెలుసుకున్నది మీకెందుకు చెప్పకూడదు అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. శ్రావణ మాసం చాలా స్పెషల్, ఎందుకంటే పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, గృహప్రవేశాలు జరుగుతుంటాయి, మంచి మంచి పనులన్నీ ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే శ్రావణ మాసం ముందు ఆషాఢ మాసం వస్తుంది. దీన్ని మనం శూన్య మాసం అని కూడా అంటాము. ఆషాఢ మాసంలో ఎలాంటి ముహూర్తాలు కూడా ఉండవు కదా. సో అందుకని శ్రావణ మాసంలో చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో ఏ మాసంలో లేని విధంగా శివకేశవులను అయితే పూజిస్తారు. అంటే శివుడిని విష్ణువుని ఇద్దరిని ఈ మాసంలో పూజిస్తారు. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎందుకు ఇంత ఇష్టం అనేది అయితే తెలుసుకుందాము. చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. సో లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టము అంటే, లక్ష్మీదేవి యొక్క స్వామివారు అంటే నారాయణుడి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకే అమ్మవారికి ఈ శ్రావణ మాసం అంటే అంత ఇష్టం అన్నమాట. సో అమ్మవారిని ఒక్కటే పూజిస్తే సరిపోదు కదా, అయ్యవారిని కూడా పూజిస్తేనే అమ్మవారు సంతోషిస్తారు. కాబట్టి నారాయణ్ణి కూడా ఈ శ్రావణ మాసంలో పూజించుకుంటారు. సో విష్ణు సహస్రనామాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటుంటారు. ప్రతి బుధవారం కానీ లేకపోతే శనివారం కానీ ఆ నారాయణ అయితే మనం పూజించుకోవాలి ఈ మాసంలో. అప్పుడే అమ్మవారు కూడా ప్రసన్నురాలవుతుంది. ఇప్పటి వరకు అయితే అమ్మవారికి ఈ మాసం అయితే ఎందుకు ఇష్టం, అలాగే నారాయణ్ని మనం ఈ మాసంలో ఎందుకు పూజించుకోవాలైతే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మాసంలో శివారాధన ఎందుకు చేయాలి అనేది అయితే తెలుసుకుందాము. మీకు ఒక కథ గుర్తే ఉండుంటుంది కదా, దేవతలకి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు అని. సో ఆ కథకి ఈ మాసంకి కొంచెం లింక్ అయితే ఉంది. ఎందుకంటే ఆ పాల సముద్రాన్ని కూడా ఈ శ్రావణ మాసంలోనే చిలికారంట. ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు విషం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలుసు కదా. సో ఆ విషయాన్ని శివుడు తాగాడు అనేది కూడా మనకు తెలుసు. శివుడు తన కంఠంలో దాచుకున్నాడు అని. అందుకే మనం శివుడిని నీలకంఠుడు అని కూడా అంటారు. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, అదైతే తెలుసుకుందాం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తుంది కదా. సో ఆ విషం వచ్చిన తర్వాత దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి అయితే వెళ్తారంట. ఈ విషయం వల్ల సృష్టి నాశనం జరుగుతుంది, నువ్వే ఏదైనా చేయాలి అని. అప్పుడు శివుడు పార్వతీదేవిని చూస్తాడంట. పార్వతీదేవి అన్న గౌరీదేవి అన్న అందరూ ఒకటే. గౌరీదేవి ఇక్కడ చూడండి అసలు ఎంత చక్కగా చెప్తుందో. అప్పుడు గౌరీదేవి తన మాంగళ్య బలంపై ఉన్న నమ్మకంతో సృష్టి అంతా కూడా మన సంతానమే, సృష్టిని రక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని చెప్పిందంట శివుడికి. అప్పుడు ఆ మహాశివుడు ఆ విషయాన్ని తన కంఠంలో అయితే దాచుకుంటాడంట.
ఇదంతా కూడా ఈ శ్రావణ మాసంలోనే జరుగుతుందంట. సో మనల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా మనం శివుడిని అయితే ఈ మాసంలో పూజించుకుంటాము. అందుకే ఈ శ్రావణ మాసంలో ఉన్న సోమవారాలకి అంత ప్రత్యేకత ఉంది. సో నెక్స్ట్ మంగళ గౌరీ వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటాము అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మవారి మాంగళ్య బలం వల్లే శివుడు ఇలా చేయగలిగాడని మన పురాణాల్లో ఉంది. కాబట్టి అంతటి మాంగళ్య బలాన్ని మన మాంగళ్యాలకు కూడా ప్రసాదించమని ఆ తల్లిని కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో అయితే మనం మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటాము. సో తెలుసుకున్నారు కదా, శ్రావణ మాసానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది, ఎందుకు అంత విశిష్టమైనది అనేది. ఇక నెక్స్ట్ మన వీడియోస్ లో అయితే అమ్మవారి పూజకి ఎలాంటి సామాగ్రి తీసుకోవాలి, అలాగే వాయినాలు ఎలా ఇవ్వాలి, వాయినాల్లో ఏమేమి ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో ఇంకా చూడాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే ఇది నాకు బూస్టింగ్గా ఉంటుంది.